చివరికి ఒక ప్రశ్న. నీకు ఇంత బరువైన డంబెల్స్ ఎత్తడం ఎవరు నేర్పించారు? ఏంటి? అరే ఏం లేదు, వెళ్ళి నిద్రపో. పొద్దున్న లేచి ఎక్సర్సైజ్ చేయాలి కదా. ఇదే కదా నువ్వు చేసేది? దీన్ని గాలి ఎక్సర్సైజ్ అంటారు. ఇప్పుడుంటుంది మజా. నిన్న చాలా స్మార్ట్గా ప్రవర్తించావు కదా నన్ను ఫోన్లు చేసి. ఇప్పుడు నేను నీకు చూపిస్తాను ఫోన్ని ఎలా చేయాలనేది. అప్పుడు అరుస్తావు కోళ్ళ. ఏంటిది? అరే నువ్వే అంటుంటావు కదా లౌడ్ మ్యూజిక్ పెట్టుకుని ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుందని. సో గుడ్ మార్నింగ్ బేబీ. ఏంటి విషయం, ఈరోజు పహిల్వాన్ ప్రజ్ఞ ఎక్సర్సైజ్ చేయడం లేదా? స్టార్ మీరే కదా, మీరే మీ లుక్స్ గురించి బాడీ గురించి జాగ్రత్తలు తీసుకోవాలి, నేను కాదు. నాకు అర్థమైంది, బాగా అర్థమైంది. నేను నువ్వు ఎక్సర్సైజ్ చేసినందుకు నీ ఎముకలు బాగా వీక్ అయి ఉంటాయి. బయటికి నువ్వు ఎంత స్ట్రాంగ్ గా కనిపిస్తుంటావో లోపల అంత వీక్ గా ఉంటావని నాకు ఒక్కడికే తెలుసు. ఏమన్నారు? వదిలే, లేకపోతే ఉదయాన్నే గొడవ అవుతుంది. ఇప్పుడు ఎలాగో గొడవ జరుగుతోంది, మీరు నాకు చెప్పండి, నన్ను ఏమన్నారు? తెలుసుకోవాలనుందా నీకు? పనికిరాని పెహల్వాన్వి నువ్వు, అర్థమైందా? మీరే నన్ను చూసి కుళ్ళుకుంటున్నారు. యు ఆర్ జస్ట్ జెలస్. నిన్న నేను అంత బరువైన డంబుల్స్ ఎత్తడం చూసి మీ కళ్ళు ఇంకా నోరు రెండు ఒకటే సైజ్ అయిపోయాయి. అరే అది ఎందుకంటే నాకు నిద్ర వచ్చినప్పుడు కళ్ళు మూసుకుపోకూడదని నేను అంతగా తెరిచుంచాను. అలాగే ఇంత వస్తుంటే నోరు అలా తెరిచుంచాను. ఇప్పుడు నీకు ధైర్యం ఉంటే మళ్ళీ ఎక్సర్సైజ్ చేసి చూపించు. కమాన్. ఈ రోజు నాకు మూడ్ లేదు. నీకు మూడ్ లేదా లేక ధైర్యం లేదా? మీరు నన్ను ఛాలెంజ్ చేస్తున్నారా? ఇలా చూడు, ఛాలెంజ్ అనేది మనకి సరి సమానంగా ఉండే మనుషులతోనే చేసుకోవాలి. మరి నేనెక్కడున్నాను, నువ్వు ఎక్కడున్నావు? చూడు, డంబెల్స్ ఎత్తేటప్పుడు కాస్త జాగ్రత్త, లేకపోతే డంబెల్స్ ని మీద పడ్డాయనుకో నువ్వు వాటి కింద పచ్చడైపోతావు. అర్థమైందా? ఐ విల్ ప్రూవ్ యూ రాంగ్. యూ జస్ట్ వెయిట్ అండ్ వాచ్. వెయిట్ చేస్తున్నాను నేను ఆల్రెడీ. ఇప్పుడు ఉంటుంది అసలైన మజా. పావని నకిలీ డంబుల్స్ బదులు అసలైన డంబుల్స్ పెట్టేసింది. ఇప్పుడు ప్రజ్ఞ వాటిని ఎత్తుతుంది కదా, ఆ బరువుకి 2-3 బోన్స్ అన్న వాటి ప్లేస్ నుంచి జారిపోతాయి. 4 3 2 1. ఈయన ఈ రోజు కూడా నన్ను ఆశ్చర్యంగా చూస్తున్నారు ఎందుకు? నిన్ను చూశారు కదా. హౌ ఇట్ పాసిబుల్ యార్? నువ్వు 20 కిలోల డంబెల్స్ ని అంత తేలిగ్గా ఎత్తేస్తున్నావు. ఇంత బలం ఎలా వచ్చింది నీకు? అరే హౌ? నాకోసారి ఇవ్వు. లేదు, ఇవి నా డంబుల్స్ కదా. ఒకసారి ఇటివ్వు. ఇటివ్వు నాకు. లేదు, అరే ఇవ్వమన్నా. నేను చూపించను. ఇవి నా డంబుల్స్, నేను మీకు చూపించను. చూడండి, మీరు నేను ముట్టుకోకూడదు. ఇవి నా డంబుల్స్, ముట్టుకోకండి, వదలండి. ఇదేంటి, ఏమైంది? నేను డంబుల్స్ ని మార్పించేశాను కదా, మళ్ళీ ఈ పాత డంబుల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? మళ్ళీ మార్చేశారు అంటే? అదే నిన్న నకిలీ డంబుల్స్ ఉన్నాయి కదా ఇక్కడ, వాటిని తీయించేసి నేను అసలైన డంబుల్స్ ని పెట్టించాను. మళ్ళీ ఈ నకిలీ డంబుల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఏమన్నారు మీరు? అటువైపు చూడకండి. అంటే మీకు ముందే తెలుసన్నమాట నేను నకిలీ డంబుల్స్ తో ఎక్సర్సైజ్ చేస్తున్నానని. మీరు వీటికి బదులు నిజంగానే 20 కిలోల డంబుల్స్ పెట్టారన్నమాట. చూడండి, తమాషా అంటే తమాషాలో ఉండాలి. ఒకవేళ నా చేతులు విరిగిపోయాయంటే? కోరుకునేది కూడా ఇదే కదా, నీ చేతులు విరగాలని. నువ్వు వేలు చూపించి అందరికి ఆర్డర్స్ చేస్తుంటావు కదా, కనీసం అదన్నా ఆగిపోతుంది. అయినా నువ్వు ఇలా అమాయకురాల్లాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? నీకు అసలు ఏమీ తెలియనట్టు చెప్పు నాకు. ఖచ్చితంగా నువ్వు మళ్ళీ ఇక్కడ కెమెరా పెట్టించుంటావు కదా, అందుకే నీకు తెలిసిపోయి ఉంటుంది నా సెక్రటరీ ఇక్కడికి వచ్చి ఈ డంబుల్స్ ని మార్చేసిందని. అందుకే నువ్వు మళ్ళీ వచ్చి ఈ పాత డంబుల్స్ ని పెట్టించావు. నేను ఇలాంటి పనులు అస్సలు చేయను. నేనే మీలాంటి దాన్ని కాదు.
మీరు వీటికి బదులు అసలైన డంబుల్స్ పెట్టి నన్ను ఫిజికల్ గా హర్ట్ చేయడానికి ట్రై చేశారు. అరే ఫిజికల్ ఏంటి, నువ్వు చేసిన ఈ పనికి నిన్ను కెమికల్లీ, బయాలజికల్లీ, బొటానికల్లీ, ఇంకా చెప్పాలంటే మ్యాథమెటికల్ కూడా హర్ట్ చేస్తాను నేను. మ్యాథమెటికలీ యు ఆర్ ఇంపాసిబుల్. yes I am impossible. ఒకవేళ నాకు గనక కోపం వచ్చిందంటే కేవలం నా ముందు మాట్లాడమే కాదు, నిలబడటం కూడా ఇంపాసిబుల్ అయిపోతుంది. ఏంటి అలా చూస్తున్నావు? ఇదంతా నువ్వే చేసావని నాకు బాగా తెలుసు. నేనెందుకు అలా చేస్తాను? నేనేమీ చేయలేదు. అరే నువ్వే చేసావు. నాకు నా సెక్రటరీ మీద పూర్తి నమ్మకం ఉంది. తను ఇలాంటి తప్పులు ఎప్పుడు చేయదు. ఏ తనేమైనా దేవత? తన వల్ల ఏ తప్పు జరగకపోవడానికి? నువ్వేమైనా దేవతవా నువ్వు అబద్ధాలు చెప్పకుండా ఉండడానికి? కానీ నేను ఇలా చేయలేదు. నువ్వే చేసావు. ఒకవేళ నువ్వు చేయలేదంటే మరి ఎవరు చేస్తుంటారు? నాకేం తెలుసు? నేను చేశాను. బల్లిలాగా ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా గదిలోకి వస్తావు? అది సార్, నాకు తెలిసినంత వరకు ఈ గది ముందు మా మేడం గారిది. ఇక నేనుంటుండగా మా మేడంకి వ్యతిరేకంగా ప్లానింగా నెవర్. వెరీ గుడ్ జాబ్ రఘు. ఈ రోజు నుంచి నీ సాలరీ డబుల్. థ్యాంక్ యూ అక్క. చూసారా, అసిస్టెంట్ అంటే ఇలా ఉండాలి తెలుసా? అంతేగాని మీ పావని లాగా కాదు. తన ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కానీ గుడ్ ఫర్ నథింగ్. ఏయ్, నా అసిస్టెంట్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకును. ఫ్రీగా పనిచేసే వాళ్ళు ఎప్పుడూ కూడా ఇలాగే ఉంటారు. అలాగే మీరు చూస్తూ ఉండండి డబుల్ శాలరీకి పనిచేసే వాళ్ళు ఎలా ఉంటారో అని. నీ వల్లే కదా నా ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయింది. దీంతో నీ మొహం పచ్చడి చేయాలనిపిస్తుంది నాకు. చూడండి సార్, ఒకవేళ మీరు నాతో ఇలా ఏమైనా బిహేవ్ చేశారంటే అప్పుడు నేను ఆ విషయం గురించి మేడంకి చెప్పేస్తాను. ఏ విషయం? అదే మీరు నాతో చెప్పారు కదా, మీ అసిస్టెంట్ పావనికి ఎదురుగా అది మేడం ఏదైతే చెప్తారో అది నేను చేస్తాను. మేడం గారి స్థానంలో మీరుంటే గుర్తొచ్చిందా? ఏ విషయం? ఏమన్నారు ఆయన? మేడం చూడండి, ఆయన నన్ను సీరియస్ గా చూసి బెదిరిస్తున్నారు. నువ్వేమీ భయపడకు. ఆయన నిన్ను అసలు ఏమీ చేయలేరు. నేనున్నాను కదా, ఆయన నిన్నేమీ చేయలేరు. నువ్వు నాకు చెప్పు, ఆయన ఏమన్నారు? అది ఆయన అన్నారు, పార్టీ మార్చేయి. ఈయన నాతో అన్నారు, రఘు నువ్వు పార్టీ మార్చేయి, నువ్వు మీ మేడంని వదిలేసి నా సైడ్కి వచ్చేయి అన్నారు. అంతే మేడం, అదే అన్నారు ఈయన. మీరు నన్ను ఎదిరించలేకపోతున్నారు కాబట్టి ఇలా పాలిటిక్స్ చేయాలనుకుంటున్నారా? నా ఎమ్మెల్యేని కొనాలనుకుంటున్నారా? ఏంటి? మేడం ఎమ్మెల్యేని కాదు, సెక్రటరీని. అదేలే. ఇలా చూడు, నేనేం చేసినా అది చాలా ఓపెన్ గా చేస్తాను. ఇంకా ఆఫర్ ఉంది నీకు. నువ్వు ఇంత స్మార్ట్ అయి ఉండి ఇలా మొద్దుల దగ్గర ఎందుకు పనిచేస్తున్నావు చెప్పు? మీరు నా కళ్ళ ముందే నా సెక్రటరీకి ఆఫర్ చేస్తున్నారా? ఇట్స్ అ ఫ్రీ కంట్రీ. నాకు ఎలా అనిపిస్తే నేను అలా చేస్తాను. నువ్వు పైకి చూడు, కిందికి ఎందుకు చూస్తున్నావు? అండ్ యూ, ఇప్పటికీ నీకు చాయిస్ అలాగే ఉంది. ఇటువైపు ఈ పార్టీ ఎప్పుడు బాగుంటుంది, కానీ ఈ పార్టీ ఎప్పుడు వేస్ట్ పార్టీ. ద చాయిస్ ఇస్ యోర్స్. మేలుకో సోదరా, మేలుకో. వేస్ట్ పార్టీనా? మేడం మీరు టెన్షన్ పడకండి, అస్సలు టెన్షన్ పడకండి. నేను మీ పార్టీ ఎప్పుడూ మారను, అంతే. థ్యాంక్ యూ. ఇక నువ్వు వెళ్ళు. అలాగే. గుడ్ మార్నింగ్. నేను ముందుగానే ఈ సీడీ గురించి అందరి ముందు మాట్లాడి ఆ తర్వాత దీన్ని క్యాబిన్లో పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇదే సీడీని ఎవరికీ తెలియకుండా దొంగిలించాలి. అప్పుడు ఎవరికీ నా మీద అనుమానం రాదు. తేజ ఎక్కడా? గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ తేజ. మీరందరూ కూర్చోవచ్చు. తేజ, ఇది అన్నయ్య స్క్రాచ్ మ్యూజిక్ కి సంబంధించిన ఒక సీడీ. అదేంటంటే దీన్ని చాలా జాగ్రత్తగా పెట్టాల్సి ఉంటుంది. అందుకని నేను దీన్ని నా క్యాబిన్ లో పెడుతున్నాను. ఎవరు నా క్యాబిన్ లోకి రాకుండా నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. ఎస్ మ్యామ్. గుడ్, థ్యాంక్ యూ. చూడు బుల్బుల్, నువ్వేమీ టెన్షన్ పడద్దు. అంత ప్లాన్ ప్రకారమే జరుగుతోంది. ఎవ్రీథింగ్ ఇస్ అండర్ కంట్రోల్. ఓకే అక్క, కానీ ఆలియాకి నీ మీద అనుమానం ఏం రాలేదు కదా? అనుమానం ఎలా వస్తుంది? తనలాంటి పిచ్చి ముద్దుని నేను ఈ రోజు వరకు చూడలేదు. బుర్రుంటేనే కదా తనకేమైనా తెలియడానికి. అయినా డబ్బు కోసం నేను తన పరిస్థితిని ఎలా చేశాను అంటే, నేను ఏం చెప్పినా సరే అది తను చేసి తీరాల్సిందే. అది కూడా అసలు తనకి తెలియనే తెలీదు నేను ఎంత పకడ్బందీగా ప్లాన్ వేశాను అని. తను వేసే ఒక్క తప్పుడు స్టెప్ వల్ల తను పూర్తిగా ఇరుక్కుపోతుంది. ఆ తర్వాత ఎప్పుడు కూడా నాతో పెట్టుకునే ధైర్యం చేయలేదు తను. అలాగా అయితే నా గురించి మాట్లాడుతుందన్నమాట. అవునక్క, మనం ఎలాగైనా ఆలియాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. అప్పుడే మన మిషన్ కంప్లీట్ అవుతుంది. మిషన్ ఎలాగైనా కంప్లీట్ అవ్వాల్సిందే, కానీ దానికంటే ముందు తనని మొత్తం ఫ్యామిలీ ముందు అవమానించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రపంచం ముందు. అప్పుడే కదా అందరికీ తెలుస్తుంది. ఇలా అమాయకపు మొహం ఉన్న వాళ్ళు కూడా ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు, మోసాలు చేస్తూ ఉంటారు, ఫ్రాడ్ చేస్తూ ఉంటారు అని. అప్పుడు వాళ్ళు ఇంటి నుండి బయటికి వెళ్ళాక కనీసం రోడ్డు మీద నిలబడే ధైర్యం కూడా ఉండదు వాళ్ళకి. అప్పుడు నువ్వెవరో తెలియదు, కానీ నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వెవరితో అయితే మాట్లాడుతున్నావు తను చాలా పెద్ద మొద్దు. ఇన్ఫాక్ట్ మొద్దు మాత్రమే కాదు, నంబర్ 1 అబద్ధాలు కోరు, ఇంకా పెద్ద మోసగత్తి కూడా. ఒకవేళ తను అందరినీ కంట్రోల్ చేయగలదని తనకు అనిపించిందంటే అది తన అపోహ మాత్రం. ఎందుకంటే తను మర్చిపోతుంది ఎవరైతే వల విసురుతారో వాళ్లే అందులో ఇరుక్కుంటారు అని. అయినా తను నన్నేం చేయగలదు? ఐ యామ్ అభి ద రాక్ స్టార్. నేను లోపల ఎలా ఉంటాను బయటికి కూడా అలాగే ఉంటాను. ఓ నో,
నేను ఈయన గురించి మాట్లాడుతున్నాను అని ఈయన అనుకుంటున్నట్టున్నారు. కానీ ఈయన బుల్బుల్ నంబర్ చూడలేదు కదా. ఒకవేళ నేను తనకి నా నిజ స్వరూపం చూపించానంటే అప్పుడు తను ఇంట్లో ఉండలేదు, బయట ఉండలేదు. ఎవరిని మాట్లాడేసాను, ఇక నువ్వు మాట్లాడుకో. హలో, ఏమైందక్క? బావగారు ఎక్కడి నుంచి వచ్చారు? నన్నేవి అడగొద్దు. నువ్వొకటే తెలుసుకో, ఉన్నట్టుండి తుఫాన్ వచ్చింది కానీ ఎలాంటి నష్టం చేయకుండా వెళ్ళిపోయింది. తుఫానా? నువ్వవన్నీ వదిలి, నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను. నేను ఆలియాకి ఫోన్ చేస్తాను. మన ప్లాన్లో తర్వాత స్టెప్ తీసుకోవాలి కదా. సరే అక్క, నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. సీడీని ఇక్కడే పెట్టాలా లేక దీన్ని నాతో పాటే తీసుకెళ్లాలా? ఏం చేయాలి? ఎవరు చూడకూడదు, నా మీద అనుమానం రాకూడదు. హలో, మీకు అడ్వాన్స్ అందింది కదండి, ఇక మా పాట స్క్రాచ్ మాకు ఇచ్చేయండి. అదేంటంటే మా అన్నయ్య స్క్రాచ్ మ్యూజిక్కి ఇంకాస్త టైం పడుతుంది. లేటెస్ట్ పాటలు తయారు చేస్తున్నారు కదా, అందుకని నాకు లేట్ అవుతుంది. లేకపోతే ఎప్పుడూ ఇచ్చేసేదాన్ని. ఎక్కువ టైం తీసుకోకండి. ఆలియా ఎవరితో అయినా డీల్ చేసిందంటే అది టైంకి పూర్తి చేస్తుంది. సో సీ యు సూన్. ఇప్పుడు నేనేం చేయాలి? వాళ్ళు నాకు ఫోన్ కూడా చేసేశారు. నేను ఇలాగే చేయాలి. దీన్ని నేను నాతోనే పెట్టుకుంటాను. అలాగే ఆ ప్రొడ్యూసర్ని కలిసి వెంటనే డబ్బు తీసేసుకుంటాను. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇది మీ అన్నయ్య తయారు చేసిన లేటెస్ట్ స్క్రాచ్ సీడీ అయ్యుంటుంది, రైట్? దీన్ని ఆయన నీకిచ్చి ఆఫీస్లో ఎంతో జాగ్రత్తగా పెట్టమని చెప్పారు. నేను కూడా నీకు చెప్పాను, ఇది నా ప్రాపర్టీ అని. మరి నువ్వు దీని విషయంలో ఇంత అజాగ్రత్తగా ఎలా ఉండగలవు? ఒకవేళ అంత జాగ్రత్త ఉంటే ఇదిగో నువ్వే చూసుకో. అన్ని పనులు నేనే చేస్తే ఇక ఇక్కడ నువ్వేం చేస్తావు? ఆఫీస్లో నీకు ఇంత పెద్ద క్యాబిన్ ఇచ్చారు, కనీసం దానికి జస్టిఫై అయినా చెయ్యాలి కదా. అది కాకుండా ఒకవేళ మీ అన్నయ్య మ్యూజిక్ విషయంలో నేను ఇంటర్ఫియర్ అయ్యానంటే అప్పుడు ఆయనకి తప్పుగా అనిపిస్తుంది. ఆయన అప్సెట్ అవుతారు. ఒకవేళ ఆయన అప్సెట్ అయ్యారంటే పాటలు సరిగ్గా కంపోజ్ చేయలేరు. ఒకవేళ పాటలు సరిగ్గా కంపోజ్ చేయకపోతే అప్పుడు నాకు చాలా లాస్ అవుతుంది. అందుకని నేను దీనికి దూరంగానే ఉంటాను. ఈ విషయంలో నీకు మీ అన్నయ్యకి ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది, మీరేవైనా చెయ్యొచ్చు. అలాగే ఈ సీడీని నువ్వు చాలా జాగ్రత్తగా పెట్టాలి, ఎందుకంటే ఇందులో మీ అన్నయ్య కష్టం, టాలెంట్ రెండూ ఉన్నాయి. ఇది ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైన వస్తువులాగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే? ప్రవీణ్, నువ్వు ఎక్కడికి వెళ్ళా? నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను. అరగంట అయింది, నువ్వు కనీసం ఫోన్ కూడా చేయలేదు. యాక్చువల్లీ అది నువ్వు నాకేం చెప్పదు ప్రవీణ్. నువ్వు నన్ను క్వశ్చన్స్ అడిగినప్పుడు దానికి జవాబు వినాలి కదా. నువ్వేదో ఒక సాకు చెప్తావని నాకు బాగా తెలుసు ప్రవీణ్. నాకు సాకులు అసలు ఒక్క నిమిషం, నేనెందుకు సాకులు చెప్తాను? What do you mean? అంటే ఇదంతా నా తప్పంటావా? ఐ మీన్ అవును, నువ్వు ఇదే కదా చెప్పాలనుకుంటున్నావు, ఇదంతా నా తప్పు. నేను అలా అనలేదు. కానీ ఈసారి నేను ఈ మాటలు విందల్చుకోలేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ టు యు అట్ ఆల్. బుల్బుల్, నేను చెప్పేది విను. ఎందుకు మాట్లాడు? నేను నీకు ఫోన్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నాను, కానీ అసలు నీ ఫోన్ కలవకపోతే నా తప్పే ఉంది చెప్పు. నేను నీతో మాట్లాడడం కుదరకపోతే ఎలా చెప్పగలను నేను లేటుగా వస్తానని? ఇంతకీ నువ్వెవరితో మాట్లాడుతున్నావు? ఇంకెవరో అబ్బాయితో మాట్లాడడం లేదు కదా? ప్రవీణ్, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? బా తల్లి, నేను నిన్ను అనుమానించట్లేదు, నేను జోక్ చేస్తున్నాను. జోక్ కాదు, నువ్వు నన్ను అనుమానిస్తున్నావు. బుల్బుల్, నేనేం నిన్ను అనుమానించట్లేదు. నేను కల్లో కూడా అలా చేయలేను. నీకు చెప్పాను కదా, నీకు కాల్ చేయడానికి ట్రై చేశాను, కానీ అసలు నీ ఫోనే కలవలేదు. నీకు చెప్పాలనుకున్నాను, నా కార్ టైర్ పంచర్ అయింది, అందుకని నేను లేటుగా వస్తాను అని. నేను మీ మమ్మీకి కూడా ఫోన్ చేశాను, కానీ ఆవిడ ఫోన్ కూడా కలవలేదు. నువ్వు నన్ను ఇంతగా అనుమానిస్తున్నావా? ఆఖరికి మా అమ్మకు కూడా ఫోన్ చేసావా? లేదు, అసలు అలాంటిదేమీ లేదు తల్లి. అయినా నువ్వు ఇంత చిన్న విషయాన్ని ఎందుకు ఇంత పెద్ద చేస్తున్నావు? ఇది చిన్న విషయంలో అనిపిస్తుందా? ప్రేమలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ నమ్మకం. నాకు నీతో అసలు మాట్లాడాలని లేదు. బుల్బుల్, నేను చెప్పేది విను. బుల్బుల్, ఇంకెప్పుడు నువ్వు మళ్ళీ ఇలా అనొద్దు. నాకు నీ మీద నమ్మకం లేదని. నా మీద కంటే నాకు నీ మీదే నమ్మకం ఎక్కువ ఉంది. ఇక నాకు నా బుల్బుల్ గురించి చాలా బాగా తెలుసు. నువ్వు ఏమైనా చేయగలవు, కానీ ఎవరి నమ్మకాన్ని వమ్ము చేయలేవు. ముఖ్యంగా మీ అమ్మ, ప్రజ్ఞ వదిన, అలాగే నా నమ్మకాన్ని.
నేనెందుకు భయపడుతున్నాను? తెలిసిన విషయమే కదా, అన్నయ్య పాతకాలపు మనిషిని గాడ్గా పెట్టాడని. ఇతని ముందు పెద్ద డ్రమ్ము వాయించినా సరే అప్పుడు కూడా ఇతను నిద్ర లేచే అవకాశం ఉండదు. డామ్, ఇతనెందుకు లేచాడు? ఓ నో, ఇతను ఆ విరిగిపోయిన గ్లాసుని చూశాడంటే ఇతనికి అనుమానం వచ్చేస్తుంది. ఫైనలీ నా పని పూర్తయిపోయింది. ఏం కర్మరా బాబు, 5 స్టార్ హోటల్లో భోజనం చేసేవాడిని ఎండిపోయిన బ్రెడ్ తినాల్సి వస్తుంది. నా గురించి కాకపోయినా నా ఇమేజ్ గురించి ఆలోచించాలి కదా. తను ఈ బ్రెడ్కి బదులు ఒక పిజ్జా ఇచ్చి ఉండాల్సింది. రాక్ స్టార్కి అసలు ఎలాంటి ఇంపార్టెన్స్ లేదు ఇక్కడ. ఏయ్, నువ్వేంటి మొహం అలా పెట్టుకుని కూర్చున్నావు? నువ్వు చాలా సంతోషించాలి కదా. నువ్వు ఇప్పుడు రాక్ స్టార్ కడుపులోకి వెళ్తున్నావు. స్మైల్ స్మైల్. నీకు కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదా? మేమంతా ఇక్కడ ఆకలితో చేస్తున్నాం, కానీ నువ్వు ఇంత టేస్టీ భోజనం తింటున్నావు. అది కూడా కడుపు నిండా కాదు, ట్రే నిండా. నేనెవరిని ఆకలితో చావమని చెప్పలేదు. కిచెన్లో బోల్డన్ని సామాన్లు పడున్నాయి. దేవుడు మీకు 2 చేతులు ఇచ్చాడు కదా. మీరు వెళ్ళండి, భోజనం తయారు చేసుకోండి, అలాగే తినండి. ఈరోజు పప్పు చాలా బాగుంది. వాసన గుమగుమలాడిపోతోంది. ఇక ఈ నవరత్న కుర్మా, ఇది మీకు చాలా ఇష్టం కదా. ప్రతి దానికి జవాబు ఉంటుంది తన దగ్గర. ఇప్పుడు నేను తన భోజనం అంతా తినేసి తనేమో గిన్నెలు నాకుతూ ఉండాలంటే ఏం చేయాలి నేను? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. వాడెవడు, అదే చెంచాగాడు, అదే పేరు రఘు 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 వచ్చాడు నిన్ను కలవడానికి. నీతో ఏదో అర్జెంట్గా మాట్లాడాలట. ఎంతసేపు అయింది? ఇప్పుడే 2 సెకండ్లు 2 నిమిషాల ముందు. ఇక్కడే ఎక్కడ ఉండుంటాడు. అవునా, నేను తనకి ఒక ముఖ్యమైన పని చెప్పాను. బహుశా దాని గురించి మాట్లాడడానికి వచ్చుంటాడు. నేను ఇప్పుడే ఇది నా భోజనం. నేను ఇప్పుడే వస్తాను. దీన్ని చూసే ధైర్యం కూడా చేయకండి. దీనిని చూసే ధైర్యం కూడా చేయకండి. అరే, ఇది ఎవరి ముందుంటే అది వాళ్ళదే అవుతుంది. దీన్ని ఎవరు తింటే వాళ్ళ కడిపే నిండుతుంది. నవరత్న కూర్మా, మై ఫేవరెట్. నేను దీన్ని తినేస్తాను. ఎన్నో రోజుల తర్వాత నేను మీకోసం వంట చేశాను. మీ మొహం చూస్తేనే తెలుస్తోంది మీకు బాగా నచ్చింది అని. మీరు కడుపు నిండా తింటే నా కడుపు నిండిపోతుంది. వావ్, భోజనం చాలా రుచిగా ఉంది. కడుపు నిండిపోయింది నాకు. ఇక నిద్ర వస్తోంది. నేను భోజనం తినేశాను. మిస్ టార్చర్ వచ్చి ఇక గిన్నెలు తోముకుంటుంది. ఇందులో భోజనం ఏమైంది? అది వెళ్లాల్సిన చోటుకి వెళ్ళింది. కానీ ఇది నా భోజనం. ఇలా చూడు, ప్రతి అన్నం మెతుకు మీద తినేవాడి పేరు రాసుంటుందట. అంటే ఇన్ఫాక్ట్ ఇప్పుడే కదా నువ్వు అన్నావు. అదే, ఇంట్లో బోలెడన్ని సామాన్లున్నాయి, భగవంతుడు 2 చేతులు ఇచ్చాడు. అందుకే వెళ్ళి వంట చేసుకుని తిని పడుకో. మీరు చేసింది చాలా పెద్ద తప్పు. చూడు, బహుశా నీకు తెలియదేమో కానీ మంచి ఫుడ్ తిన్న తర్వాత నిద్ర బాగా వస్తుంది నాకు. అందుకే నేను వెళ్ళి పడుకోబోతున్నాను. రేపు ఉదయం ఆఫీస్ కూడా వెళ్ళాలి కదా. గుడ్ నైట్. నిజానికి ఆయన లేటెస్ట్ పాటల స్క్రాచ్ అయితే ఆయన తయారు చేసి ఇచ్చేశారు.
అసలు తన మైండ్ లో ఏం నడుస్తోందో ఎందుకు అబద్ధం చెప్తుందో తెలియదు. అక్క నువ్వు తనకి ఫోన్ చేయకుండా ఉండడమే మంచిది. అట్లీస్ట్ ఈ రోజైనా చేయకు. ఎందుకంటే ఒకవేళ మనం ఈ రోజు తనకి ఫోన్ చేస్తే తను ఏదో ఒకటి ప్లాన్ చేస్తుంది. అందుకే మనం ఆలియాతో రేపు ఉదయం మాట్లాడడమే బెటర్ అనిపిస్తుంది. మనం తనతో ఇలా కూడా చెప్పొచ్చు, ఒకవేళ తను మనకి స్క్రాచ్ మ్యూజిక్ ఇవ్వకుండా ఇంతే ఎక్కువ టైం తీసుకుంటే గనక మనం వేరే సింగర్ నుండి స్క్రాచ్ తీసుకుంటామని. అండ్ ఐ నో ఆలియా తను చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంది. అండ్ ఐఎమ్ ష్యూర్ అప్పుడు తను ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంది. నిజమే, సరిగ్గానే చెప్పింది తను. మనం ఇలా చేస్తేనే మంచిది. బుల్బుల్ సరిగ్గానే చెప్పింది. మనం ఈరోజు తనకి ఫోన్ చేయకుండా ఉంటేనే మంచిది. అప్పుడే మనకి తెలుస్తుంది తను ఏం ఆలోచిస్తుందో అని.